ఇక ప్రాథమిక ఆధారాలున్నాయి, లోతైన దర్యాప్తు జరగాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు. మార్చి 15నే సీజేఐ దృష్టికి డబ్బు కట్టల విషయం. జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానాలు రాబట్టాలని సూచించిన సీజేఐ 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయొద్దని, వాటిలో డేటా డిలీట్ చేయవద్దని జస్టిస్ వర్మకు సూచించాలనే ఆదేశం. ఆ గది నా ఇంట్లో భాగం కాదు, నా ప్రాంగణంలో ఉంది. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర. జస్టిస్ వర్మ, ఇప్పటికీ మాకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు దొరుకుతున్నాయని పారిశుద్ధ కార్మికులు వెల్లడిస్తా ఉన్నారు. ఇగో ఇప్పుడు ఇది దరిదాపుగా జరిగి 10 రోజుల దగ్గరికి వస్తూ ఉన్నది. ఇంకా కూడా ఆ చెత్తలో డబ్బులు కాలినటువంటి ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి, ఆ ఇమేజెస్ కనబడతా ఉన్నాయి. ఇగో ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం సమీపంలో చెత్త మధ్య కాలిన నోట్లు. ఇప్పుడు ఏమంటావు, రాజకీయ నాయకులు కూడా అంతే. ఇప్పుడు ఏమైనా ఆడియోలు లీక్ అయినాయి అనుకో, వీడియోలు లీక్ అయినాయి అనుకో, మెడల జెండాలు కప్పుకొని కూడా నేను దేవునికి సంబంధించినటువంటి కండువ కప్పుకున్నా నేను అని చెప్పేసి ఎట్లయితే మాట మారుస్తారో, ఇప్పుడు జస్టిస్ వర్మ సైతం కూడా అదే విధంగా మారుస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా నా ప్రాంగణంలో, అది నా ఇంట్లో కాదు, నాకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉంది. అంటే నా గదిలో లోపల లేదు, నీ గది లోపల ఎట్లా ఉంటుంది సార్ మరి? ఇది ఇప్పుడు కాలిన తర్వాత అవన్నీ ఉన్నటువంటి సామాను గిమాన్ అంతా కూడా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అంతా బయటికి తీసుకొస్తారు కాబట్టి బయటనే కనబడుతుంది. ఇంత ఎట్లా ఉంటుంది అవన్నీ? అంటే తప్పించుకున్నటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తారు, దాంట్లో సహజం. అది జస్టిసా లేకపోతే సామాన్య వ్యక్త, అది తర్వాత. సో ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే, నా గదిలో పైసలు దొరకలేదు కదా, ఆ పైసలు కాలిన పైసలు అంతా కూడా నా ప్రాంగణంలో దొరికినాయి. అది ఎవరైనా కానీ నన్ను నా ప్రతిష్టకు దెబ్బతీసేటువంటి విధంగా అక్కడ ఎవరైనా వేసి ఉండొచ్చేమో, అది నా పైసలు కావు, నాకు సంబంధం లేదు, నా ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఒక జస్టిస్కి ప్రతిష్టను దెబ్బతీయాల్సినటువంటి అవసరం. అంటే ఈయన ఏమైనా వేరే ఆ కేసులలో వేరే వ్యక్తులకు ఏమైనా ప్రతికూలంగా వాదించిండా ఏంటిది? సో దీని అంతా పైన కూడా లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మొబైల్ ఫోన్లు అంటే దాదాపుగా 6 నెలల కానించి ఎవరెవరితో మాట్లాడింది అన్నటువంటి దానిపైన కాల్ లిస్ట్ తీయండి, ఆ రికార్డులను కూడా పరిశీలించని చెప్పేసి ఇప్పటికే మరి సీజే జస్టిస్ ఉపాధ్యాయ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూద్దాం. అది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నివేదిక ద్వారా పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు ఈ వ్యవహారం గురించి మార్చి 15న సాయంత్రం తెలియగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఈ విషయాన్ని సుప్రీం సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి తీసుకెళ్లారు. శనివారం రాత్రి పొద్దుపోయాక సుప్రీంకోర్టు అప్లోడ్ చేసిన 25 పేజీల డాక్యుమెంట్లో 2వ పేజీలోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో స్టోర్ రూమ్లో సగం తగలబడిపోయిన డబ్బు కట్టలున్న 4-5 గోనె సంచులు ఉన్నట్లు, 1 కాదు 2 కాదు 4-5 గోనె సంచులు, కవర్లో గివర్లు కాదు, 4-5 గోనె సంచులల్లో పైసలు ఉన్నాయి. స్టోర్ రూమ్లోని సగం తగలబడిపోయిన డబ్బు కట్టలున్న 4-5 గోనె సంచులు ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇచ్చిన నివేదిక, సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక, వారి మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు, ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్లో డబ్బు కట్టలున్న ఫోటోలు, వీడియో లింకుతో సహా మొత్తం 25 పేజీల పీడిఎఫ్ను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇందులో జస్టిస్ ఉపాధ్యాయ సీజేఐకి ఇచ్చిన నివేదికలో పలు కీలక విషయాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన రాత్రి 11:30 సమయంలో జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదం, సగం కాలిన నోట్ల కట్టల గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మార్చి 15 సాయంత్రం 5:50 సమయంలో లక్నోలో ఉన్న తనకు వెల్లడించారు. అదే రోజు తాను ఆ విషయాన్ని సీజీఐ దృష్టికి తీసుకువెళ్ళినట్టు విషయాన్ని అందులో ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన రోజు జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారని, అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ వస్తే మేము అక్కడికి వెళ్ళి దీనిపైన విచారణ జరిపితే మేము పోయి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రమాదం జరిగినటువంటి చోటుకి వెళ్ళడంతో అంతా కూడా బయటికి ఒకసారి చూసుకోవచ్చు. అంతా కూడా గోనె సంచులో ఉన్నటువంటి డబ్బు. గోనె సంచులు అంటే తెలుసు కదా, గోనె సంచులు అంటే ఒక్కొక్కటి ధాన్యం బస్తాలు అయితే ఒక్కొక్క దాంట్లో 70-80 కేజీలు ధాన్యాన్ని నింపొచ్చు. ధాన్యం అయితే ఇక డబ్బులను మరి డబ్బు కట్టలతోటి ఎంత నింపిన అనేది కూడా చూడాలి. ఒక పక్కన 20 కోట్లని ఒక పక్కన ప్రచారం అవుతా ఉన్నది, లేదు అది 100 కోట్ల దాకా ఉంటుంది అని చెప్పేసి మరో రకంగా ప్రచారం అవుతా ఉన్నది. ఈయనే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణం. సరే ఏదేమైనా కానీ ఒక న్యాయస్థానం అంటే గౌరవం ఉండేది, న్యాయమూర్తులు అంటే అపారమైనటువంటి గౌరవం ఉండేది. మరి ఇటువంటి చర్యల తర్వాత న్యాయం పైన కూడా సామాన్యునికి నమ్మకం సల్లగుండేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. జస్టిస్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్లోకి ఎవరో బలవంతంగా ప్రవేశించి ఆనవాళ్ళేవీ లేవని జస్టిస్ వర్మ కుటుంబ సభ్యులకు
పనివారికి మాత్రమే దాంట్లోకి ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు. ఆ గదికి తాళం కూడా ఉందన్న విషయాన్ని 15వ తేదీ ఉదయం ఆ గది నుంచి సగం కాలిన వస్తువులు ఇతర వ్యర్థాలను తొలగించిన విషయాన్ని అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ధృవీకరించడానికి తెలిపారు. ఘటనా స్థలికి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందిగా తనకు కేటాయించిన రిజిస్టర్ కమ్ సెక్రటరీని ఆదేశించానని, లక్నో నుంచి వచ్చాక 16వ తేదీన తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించానని చెప్పారు. అనంతరం సీజేఐని కలిసిన వివరాలు సమర్పించినట్లు వెల్లడించారు. సీజేఐ ఆదేశాల మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మతో ఫోన్లో మాట్లాడానని 17వ తేదీన 8:30 గంటల సమయంలో ఆయన తనను కలిశారని చెప్పారు. మంటలు చెలరేగిన స్టోర్ రూమ్లో పనికిరాని వస్తువులు, పాడైపోయిన గృహోపకరణాలు, పాత ఫర్నిచరు, పరుపుల వంటి వాటిని పడేస్తాం. పనివారికి తోట పని చేసేవారికి కొన్ని సందర్భాల్లో సిపిడబ్ల్యూడి కేంద్ర ప్రజా పనుల విభాగం సిబ్బందికి కూడా ఆ గది అందుబాటులో ఉంటుంది అని జస్టిస్ వర్మ తనకు చెప్పినట్టు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తనకు వాట్సాప్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను సగం కాలిన నోట్ల కట్టల తాలూకు చూపించగా అదంతా తనపై జరుగుతున్న కుట్రగా జస్టిస్ వర్మ పేర్కొన్నారని వివరించారు. 20వ తేదీన ఆ ఫోటోలు, వీడియోలను సీజేఐకి పంపినట్టు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదన గురించి తనకు సీజేఐ నుంచి సమాచారం వచ్చిందని, అందుకు తాను అంగీకరించాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వివరాలు, జస్టిస్ వర్మ స్పందన, పోలీస్ కమిషనర్ ఇచ్చిన నివేదిక, తాను చూపిన విచారణ ప్రకారం ఆ గదిలోకి పనివారు, తోట పనివారు, కుటుంబ సభ్యులు, సిపిడబ్ల్యూడి సిబ్బందికి తప్ప బయటకు ఎవరికి ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరం ఉందని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఈ ప్రశ్నలను అడగండి. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీం సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా అసలు జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో దొరికిన డబ్బుకు ఆయనకు సంబంధం ఏమిటి అంటే ఈ ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడగాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో దొరికిన డబ్బుకి ఆయనకు సంబంధం ఏంటి, స్టోర్ రూమ్లో కనిపించిన నగదు ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలేమిటో వివరించాలి. మార్చి 15వ తేదీన ఉదయం సగం తగలబడిన నోట్లను ఎవరు తొలగించారు అనే 3 ప్రశ్నలు జస్టిస్ వర్మను అడిగి మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆయన నుంచి లిఖితపూర్వక సమాధానం తీసుకోవాలంటూ జస్టిస్ ఉపాధ్యాయకు లేఖ రాశారు. అలాగే గత 6 నెలలుగా జస్టిస్ వర్మ వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత భద్రతా అధికారుల వివరాలను, ఆయన ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది వివరాలను పొందుపరచాలని పేర్కొన్నారు. జస్టిస్ వర్మ అధికారిక, వ్యక్తిగత ఫోన్ నంబర్లకు సంబంధించిన 6 నెలల కాల్ రికార్డు వివరాలు ఇవ్వాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు పంపాలని సూచించారు. అంతేకాదు తన మొబైల్ ఫోన్లను పారేయడం, అందులోని సంభాషణలను, మెసేజ్లను, డేటాను డిలీట్ చేయడం లేదా మార్చేయడం వంటి వాటిని పాల్పడొద్దని జస్టిస్ వర్మకు సూచించాల్సిందిగా కూడా సీజేఐ ఆదేశించారు. జస్టిస్ వర్మ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని వెంటనే తనకు సమర్పించాలని, అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు జస్టిస్ ఉపాధ్యాయ జస్టిస్ వర్మకు ఆ 3 ప్రశ్నలు సంధించారు. వాటిని నిర్ణీత గడువులోపు జస్టిస్ వర్మ సమాధానం ఇచ్చారు. ఆ గదిలో పనికిరాని వస్తువులే ఉంటాయని పునరుద్ఘాటించారు. ఆ గదిలోని తన ఇంటి ముందు వైపు గేటు నుంచి వెనుక వైపు స్టాఫ్ క్వార్టర్స్ నుంచి ప్రవేశించవచ్చని, పైగా అది ప్రధాన నివాసానికి దూరంగా ఉందని, వివిధ పత్రికల్లో వచ్చినట్టుగా అది తన ఇంట్లో భాగం కాదని పేర్కొన్నారు. మంటలు ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది తమ ఇంట్లో ఉన్న వారందరికీ అక్కడి నుంచి దూరంగా పంపించారని తెలిపారు. మంటలు ఆరిన తర్వాతే వారంతా అక్కడికి వచ్చారని, అక్కడ డబ్బు ఆనవాళ్లేవి లేవని వెల్లడించారు. ఆ స్టోర్ రూమ్లో నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి డబ్బు పెట్టలేదని రూఢిగా చెప్తున్నాను. ఆ డబ్బు మాదేనన్న ఆరోపణలు నిర్విద్వంగా తిరస్కరిస్తారు. సరే, ఏదేమైనప్పుడు కూడా మనం అడుగుతున్నటువంటిది ఏంటిదంటే, ఒకవేళ కనుక డబ్బు ఇంకా ఎవరో తీసుకొచ్చి ఆడ వేసిండు అనుకో, ఈయన పైన భద్ర వేయాలని, ఓ 50 కోట్లు 100 కోట్లు ఎందుకు వేసిపోతారు, ఎందుకు వేస్తారని ఓ 10 లక్షలు వేసిపోతారు కావచ్చు ఈయన. మరి ఇంట్లో వస్తువులు తగలబడుతున్నటువంటి దశలో సగం కాలిపోయినటువంటి నోట్లు అంటే ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తున్నాయి కదా, ఇంట్లో తగలబడ్డటువంటి సగం వస్తువులతో పాటు ఈ సగం కాలినటువంటి నోట్లు కూడా బయటకు వచ్చినాయి. అంటే దీంట్లోనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ కనుక నేను బదనం చేయాలి లేకపోతే ఇంకెవరికో పట్టేయాలంటే కాలిపోయినటువంటి నోట్లను ఎందుకు వేయాలి అక్కడ అనేది ప్రశ్న. అసలైనటువంటి నోట్లేసి ఎవరికో సమాచారం ఇవ్వచ్చు కదా, అదేం కాలేదు కదా. ఆడ మీ ఇంట్లో తగలబడింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది నిజం. దాంట్లో వాళ్ళు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆరుతున్నటువంటి దశలో ఇంట్లోకి వెళ్ళి కాలిన నోట్లు సంచులు 7 సంచులు, గోనె సంచులు బయటకు తీసుకొచ్చి అవి సగం కాలినటువంటి నోట్లు అవన్నీ కూడా పోలీసులకు తెలిపింది నిజం. కానీ ఇది నాకు సంబంధమే లేదు, ఇవాళ కుట్రపూరితంగా అంటే ఎట్లా నమ్ముతారు సార్ అదంతా కూడా. ఇగో ఇంకా కూడా బయటపడతా ఉన్నాయి. ఇగో సగం కాలిన నోట్లను మేము చూసాం, పారిశుద్ధ కార్మికుల వెల్లడి. స్టోర్ రూమ్లో నోట్ల కట్టలను తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ చూడలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ జడ్జి ఇంట్లో నోట్ల కట్టలే దొరకలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ చెబుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో వీధులను శుభ్రం చేసే పారిశుద్ధ్య పనివారు మాత్రం
4-5 రోజుల క్రితం జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసానికి సమీపంలో కాలిపోయిన 500 నోట్లు తమకు కనిపించాయని చెప్పడం గమనార్హం. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం ఉన్న సర్కిల్లో మేము పనిచేస్తాం, వీధుల్లో చెత్తను సేకరిస్తాం. 4-5 రోజుల క్రితం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నాం. కాలిన 500 నోట్ల ముక్కలు కనిపించాయి. అయితే అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగిందో మాకు తెలియదు అని ఇందర్జిత్ అనే పారిశుద్ధ్య కార్మికుడు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపాడు. సురేందర్ అనే మరో పారిశుద్ధ్య కార్మికుడు కూడా అక్కడ కాలిన 500 నోట్లు దొరికినట్లు వెల్లడించారు. ఇప్పటికీ కూడా మాకు కొన్ని నోట్లు కనిపిస్తున్నాయి అని అతడు పేర్కొనడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని నియమించిన సుప్రీంకోర్టు కొన్నాళ్ల పాటు జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి జ్యుడిషియల్ వర్క్ అప్పగించొద్దని ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సూచించింది. ఇంకా మళ్ళీ గీయంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనను ఏ జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్తారు ఆయనకు చెప్పండి. సరే, ఏదేమైనప్పుడు కూడా జరిగినటువంటి దానిపైన లోతైనటువంటి విచారణ జరగాలి. సో ఇది ఎందుకంటే చాలామంది మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి మీరే ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడితే ఇక మరి జనాలు ఎవరు నమ్మాలనేది ఆలోచించాలి.